కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛరథం కార్యక్రమంలో భాగంగా తిమ్మాపురం గ్రామానికి మంజూరైన స్వచ్ఛరథాన్ని తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవరపు తాతాజీ మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామానికి స్వచ్ఛరథాన్ని మంజూరు చేయించిన కాకినాడ రోడ్ల ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అందజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన అయింది. ముఖ్యంగా ఈ చెత్త మీద కూడా అవగాహన వచ్చి తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా విడదీసుకోవాలి, తడి చెత్త మనకి ఫెర్టిలైజర్స్ దానికి సంబంధించినట్టు ఉపయోగపడితే పొడి చెత్త అంతా కూడా డస్ట్ అంతా కూడా రీసైక్లింగ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. కాబట్టి గృహిణులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మీ ఇంట్లో ఉన్న చెత్తని బయట పాడేయకుండా దాన్ని ఒబ్బడిగా ఒక చోట దాచుకుని స్వచ్ఛత వచ్చినప్పుడు మీరు అందజేస్తే మీకు నిత్యావసర వస్తువులు దాని నుంచి ఇచ్చే విధంగా రూపకల్పన చేశారు. కాబట్టి అందరూ కూడా గ్రామ పంచాయతీ తరఫున ఈ రోజు తిమ్మాపురం గ్రామంలో ఈ స్వచ్ఛరథం ఇంటింటికి తిరగడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న చెత్త ఏదున్నా సరే, దీనికి పొడి చెత్త ఏదున్నా సరే ఈ యొక్క రథంలో ఇచ్చి మీ యొక్క వస్తువులు తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గ్రామ ప్రజలందరూ కూడా పరిశుభ్రం మీద మంచి అవగాహన తెచ్చుకోవాలి. తిమ్మాపురం గ్రామంలో ఇప్పటి వరకు చెత్తను వేరు చేసే విధానం కానీ, అలాగే చెత్త నుంచి సంపదని పూర్వంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమాలు కానీ తిమ్మాపురం గ్రామంలో ఇప్పటి వరకు ఏది నోచుకోలేదు. మనం విరివిగా చెత్తని డంపింగ్ యార్డ్కి తరలిస్తున్నాం తప్ప చెత్త నుంచి రీసైక్లింగ్ చేసే విధానం తిమ్మాపురం గ్రామంలో ఇంకా చోటు చేసుకోలేదు. కాబట్టి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని తిమ్మాపురం గ్రామంలో ప్రారంభించడం, అలాగే రానున్న గ్రామంలో చెత్తను వేరు చేసి దాని నుంచి సంపద తీసుకొచ్చే విధంగా కూడా సైట్ ని ఒక షెడ్ కట్టేలాగా సైట్ ను కూడా మన పంచాయతీ కార్యవర్గ సిబ్బంది ఆలోచనలో ఉన్నారు. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. దీన్ని చెత్తని పరిశుభ్రమైన ఏరియాలో పట్టకుండా దూరంగా, అంటే గృహాలకి ప్రజలకి దూరంగా ఉండేలా, దాని నుంచి దుర్వాసనలు ఊరికి వచ్చేలా లేకుండా దూర ప్రాంతాలకి డంపింగ్ యార్డ్ ని తరలించే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా కృషి చేస్తున్నారు. అలాగే ప్రజల సహకారం కూడా చెత్తపైన అవగాహన ఉండి మీరు ఒక డస్ట్బిన్ పూర్తిగా ఉపయోగించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.